కార్యకర్తకు నేతలకు ఉండే అనుబంధమే వేరు. తమ నేతకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా క్యాడరే ముందుంటుంది. అనుచరగణమే లీడర్కు చెవులు కళ్ళు. అలాంటి అనుచరులకు ఏదైనా ఇబ్బంది వస్తే లీడర్లు సాల్వ్ చేయడం కామన్. కానీ ఎప్పుడు తన వెంట ఉండే ఓ లోకల్ లీడర్ ఆత్మహత్యతో తీవ్ర ఆందోళనకు గురయ్యారట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మెంటల్ టెన్షన్ పెట్టుకుని తీవ్ర ఒత్తిడికి లోనై చివరకు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన మరణం మాగంటిని అంతగా కలిచివేయడానికి రీజన్ ఏంటి? అనుచరుడి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అనుచరుడు దూరం కావడం మాగంటిని కలిచివేసిందా? పార్టీ నేత ఆత్మహత్యను ఎమ్మెల్యే తట్టుకోలేకపోయారా? ఆవేదన ఒత్తిడితోనే మాగంటి ఆస్పత్రి పాలయ్యారా? ఎమ్మెల్యే చావు బతుకుల్లో ఉండడానికి కారణమేంటి? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చావు బతుకుల్లోకి వెళ్లేందుకు కారణమేంటి? ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన ఎందుకు ఆస్పత్రి పాలయ్యారు? నియోజకవర్గంలోని రాజకీయ వివాదాలే మాగంటి ఆరోగ్యాన్ని దెబ్బతీశాయా అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు, మాగంటి కుటుంబ సభ్యులు. మాగంటి గోపీనాథ్ గుండెపోటుకు గురి కావడానికి పరోక్షంగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కారణమంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. దీంతో అసలు మాగంటి బాబా మధ్య వివాదం ఏంటన్నదానిపై ఇప్పుడందరూ ఆరా తీస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బాబా ఫసీయుద్దీన్ కు మాగంటికి గొడవ ఎక్కడ మొదలైందన్న దానిపై చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితం బోరబండలో ఓ దారుణం జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన మైనారిటీ లీడర్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన బలవన్మరణానికి కారణం బాబా ఫసీయుద్దీనే అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. బాబా ఫసీయుద్దీన్ వేధింపులు తట్టుకోలేకే సర్దార్ ఆత్మహత్యకి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబాపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు పోలీసులు. సర్దార్ ఇంటిని కూల్చేందుకు ఫసీయుద్దీన్ ప్రయత్నించాడని, అందుకే మనస్తాపానికి గురై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. సర్దార్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు. నిత్యం ఆయన వెంటే ఉండే సర్దార్ మాగంటి కుటుంబంలో ఓ సభ్యుడైపోయారు. అలాంటి సర్దార్ మరణం మాగంటిని కుంగదీసిందని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. సర్దార్ బలవన్మరణంతో మాగంటి తీవ్ర మనోవేదనకు గురయ్యారట. సర్దార్ను తలచుకుంటూ 4-5 రోజులుగా మాగంటి తీవ్ర ఆవేదన చెందారని, సర్దార్ చనిపోయిన రోజంతా ఆయన ఇంటి వద్దే ఉన్నారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఎప్పుడూ తన వెంటే ఉండే అత్యంత సన్నిహితుడైన సర్దార్ ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక కృంగిపోయారట మాగంటి. కనీసం భోజనం కూడా చేయకుండా, నిద్ర కూడా పోకుండా ఎప్పుడూ సర్దార్నే తలచుకుంటూ బాధపడ్డారని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ కు ఫసీయుద్దీన్ కు బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచే విభేదాలుండేవి. కాంగ్రెస్ లో చేరిన తరువాత మాగంటి ప్రధాన అనుచరుడైన సర్దార్ను ఫసీయుద్దీన్ టార్గెట్ చేసినట్లు బీఆర్ఎస్ చెబుతోంది. మాగంటిని మానసికంగా దెబ్బతీసేందుకు ఫసీయుద్దీన్ సర్దార్ను వేధించాడని, ఆ వేధింపులు తట్టుకోలేకే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు పలువురు నేతలు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పదుల సార్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారట మాగంటి గోపీనాథ్. ఇప్పుడైనా పోలీసులు స్పందించి యాక్షన్ తీసుకోకపోతే తమ ప్రభుత్వం వచ్చాక రియాక్షన్ మరింత సాలిడ్ గా ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళుతుందో.